పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టుగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రకటించింది. పట్టభద్రులు అందరూ అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని జేఏసీ ఆర్గనైజర్ దమ్మిగారి కనకయ్య కోరారు. ప్రజా గొంతుకు అయిన మల్లన్నను చట్టసభలకు పంపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. బలపరిచిన తీన్మార్ మల్లన్ననే గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ననే గెలిపిద్దాం. తీన్మార్ మల్లన్నను గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్ననే గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ననే గెలిపిద్దాం. రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున అతను పోటీ చేస్తున్నాడు. అతను ఒక వక్త, ప్రజల యొక్క గొంతు. అలాంటి గొంతును మనం అందరం కలిసికట్టుగా ఎన్నుకుందాం. తీన్మార్ మల్లన్ని గెలిపించి ఆయనని చట్టసభల్లో ఒకసారి తీసుకెళ్దాం. తీన్మార్ మల్లన్న పేరు అందరికీ సుపరిచితమే. ఆయన చేస్తున్న ఈ యొక్క కృషి ఈ ప్రభుత్వం కోసము, ఆయన ఒకప్పుడు ఎంతో క్రిటిక్ గా, అంటే నిప్పుని నిప్పుగా, నీటిని నీటిగా చూపించాడు సమాజానికి. అలాంటి అతన్ని మనము ఆయన ఒక చేసే కృషిని మనము సపోర్ట్ చేయాలి, చేసి ఆయన ఎన్నుకోవాలి. ఆయన ప్రభుత్వం సైడ్ వచ్చాడు అనుకోండి, ఈ నేటి యువతలకి ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ విజ్ఞప్తి, తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మల్లన్న ఇంతకుముందు చేసినటువంటి సేవలు, ప్రజా గొంతుగా తను చేసిన ఉద్యమాలు, అదే ఎమ్మెల్సీ శాసన మండలిలో తన గొంతుగా వినిపించాలంటే, సమస్యలు తీర్చాలంటే భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి.